ఈరోజో రేపో ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది అనుకున్న టైంలో మళ్ళీ మనకి బ్రేక్ పడ్డది. సో ఆ బ్రేక్కి గల కారణం ఏంటి, అసలు ఎప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండబోతుంది, అండ్ ఎందుకు ఇంత బ్రేక్, ఇంత డిలే ఎందుకు, అండ్ దీని ఎఫెక్ట్స్ ఏంటి అని కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎంసెట్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అండ్ అప్డేట్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి కాబట్టి. అండ్ మీకేమైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే కింద డీటెయిల్స్ ఇచ్చాం, నెంబర్ ఇచ్చాం, ఆ నెంబర్కి ఫోన్పే ఆర్ జీపే చేసి మా ఫీజు వచ్చి 1500. ఎందుకంటే మీతో 2 months ట్రావెల్ చేస్తాము, మీ డౌట్స్ క్లియర్ చేస్తాము, అండ్ వెబ్ ఆప్షన్స్ మీ ర్యాంక్ తగ్గట్టుగా పీడిఎఫ్ రెడీ చేసి ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీ ర్యాంక్ కన్నా బెటర్ సీట్ ఫేజ్ 1లోనే ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా ఫేజ్ 1లోనే ఒక సీట్ మీ చేతిలో ఉండే విధంగా మన యొక్క గైడెన్స్ ఉంటుంది. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. సో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి మళ్ళీ బ్రేక్. సో దీనికి గల కారణం ఏంటంటే 2 డిపార్ట్మెంట్స్కి పడకపోవడం. ఉన్నత విద్యామండలి వర్సెస్ సాంకేతిక విద్యామండలి. సో ఉన్నత విద్యామండలి ఇది అప్పర్ హ్యాండ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో సాంకేతిక విద్యామండలి బ్రేక్ వేసింది ఇప్పుడు. సో 2 విభాగాల మధ్య సమన్వయ లోపం, ఫీజులపై జీవో వచ్చే వరకు కౌన్సిలింగ్ వద్దన్న అధికారులు, కొత్త సీట్లపై స్పష్టత ఇవ్వని ఏఐసిటిఈ. సో మనకేంటి, ఒకవైపు ఫీజులు అనేది క్లారిటీ లేకుండా, కొత్త సీట్స్ ఎంత హైక్ అవుతుందన్న క్లారిటీ లేకుండా మొదలు పెట్టేద్దామన్నట్టుగా ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. సో సాంకేతిక విద్యామండలికి అది కోపం వచ్చింది. సో మాకు చెప్పరా, మీకు మీరే డిసిషన్ తీసుకుంటారా అని సాంకేతిక విద్యామండలికి కోపం వచ్చింది. సో ఎక్కడో ఏదో స్టూడెంట్స్కి ఫేవర్ చేద్దామని కాదు, మాది అప్పర్ హ్యాండ్ అవ్వలేదు అని. కానీ అలా హడావిడిగా చేయడం తప్పు, ఎందుకంటే ఫీజు అనేది క్లారిటీగా చెప్పాలి. ఎందుకంటే ఒక ఫీజుకి ఫిక్స్ అయ్యి పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేస్తారు, 1 lakh అనుకున్న కాలేజ్ జాయిన్ చేస్తారు. ఇప్పుడు ఫీజెస్ 1.5 lakh, ఒక 50,000 హైక్ చేస్తారనుకోండి, అది పేరెంట్స్ మీద బర్డనే కదా. సో బిఫోర్ కౌన్సిలింగ్కి వెళ్ళే ముందే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది పేరెంట్స్కి ఇవ్వాలి ఫీజు విషయంలో ఖచ్చితంగా. సో అది లేకుండా మొదలుపెట్టేసి తర్వాత అడ్మిషన్ జరిగిన తర్వాత పెరిగిన ఫీజెస్ కాలేజ్ పేరెంట్స్ మీద తీసుకుంటుంది, ఇవ్వకపోతే సర్టిఫికేట్ ఆపుకుంటుంది, వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు అంటే అది తప్పది. అండ్ సీట్స్ ఇంక్రీజ్ అనేది ఫేజ్ 1లో చూపించాలి, తర్వాత ఫేజ్ 2లో అంటే కాదు. ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు. సో ఏదైతే సీట్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ సీట్స్ ఫేజ్ 1కే దాని పర్మిషన్ తీసుకోవాలి ఏఐసిటి దగ్గర నుంచి. సో అంతా గందరగోళంగా అయిపోవడంతో న్యాయ సలహాలు తీసుకున్నాకే ముందుకు వెళ్ళాలని సాంకేతిక విద్యామండలి నిర్ణయం. సో ఫస్ట్ డెసిషన్ తీసుకున్న తర్వాతనే మనము వెళ్దాం అన్న డెసిషన్కి ఇప్పుడు వచ్చారు. దాంతో రిలీజ్ చేస్తామనుకున్న నోటిఫికేషన్ బ్రేకులు పడ్డట్టు అయిపోయింది. సో వాళ్ళకి ఇష్యూస్, కానీ దీంట్లో ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఫీజెస్ క్లారిటీ లేకుండా ముందుకు వెళ్దాం అనుకున్న దానికి ఒకటి బ్రేక్ పడ్డది. ఒక రకంగా అది మంచిది అయినట్టు అయ్యింది. ఎందుకు అంటే ఫీజెస్ ఇప్పుడు మొదలుపెట్టేసి ఆ తర్వాత హైక్ చేయడం అంటే తప్పు. ఒక ఫీజ్ నిర్ణయించేసేయాలి. ఇప్పుడు బేసిక్గా ఈ ఫీజెస్ ఆల్రెడీ బాగానే ఉన్నాయి, ఏదో కొంచెం పెంచితే 5,000 అంత పెంచితే బాగుంటుంది. మరీ అంతకుముందు పెంచినట్టుగా 20,000, 30,000, 50,000 పెంచకుండా కొంచెం బేసిక్గా పేరెంట్స్ని కూడా మైండ్లో పెట్టుకుని చేస్తే బాగుంటుంది. సో మళ్ళీ మనకి కొంత డిలే, అంటే ఒక 1 week డిలే అలా అవ్వే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ స్టార్టింగ్ నోటిఫికేషన్కి ఒక 3 to 4 days డిలే అయ్యేటట్టుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీ దాకా తీసుకొస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏ వీడియో మిస్ అవ్వరు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఎక్కడ నష్టపోరు. అండ్ పర్సనల్ గైడెన్స్ కావాలి, ఫేజ్ 1లోనే సీట్ కావాలి అంటే కనుక పర్సనల్ మనకి డీటెయిల్స్ కింద డీటెయిల్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ పిన్ చేసాం, క్లిక్ చేసి దాని బేస్డ్ ఆన్ డీటెయిల్స్ తీసుకోండి. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంది, అది కూడా నేను పిన్ చేస్తున్నాను, చూడండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.